అవును సిన్నమ్మాయి గారు, సినబాబు గారికి జాగ్రత్త ఎక్కువ కదా. నువ్వు మాత్రమే మహిని మెచ్చుకుంటావు పార్వతి. కంపెనీ ఫైల్స్ జాగ్రత్తగా పెట్టమంటే ఎక్కడ పెట్టాడో ఏంటో బావ అడుగుతున్నాడు. దొరకలేదా? దొరికితే నిన్ను వెతుకుంటూ నేనెందుకు వస్తాను? నువ్వు సరిగ్గా చూసుండోలే కాని పద. నువ్వు పాలు తాగు చంద్రముఖి. అలాగే. ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు, పద. పద. పార్వతి, నా కడుపులో బిడ్డ పెరుగుతుందని మీ నలుగురికైనా తెలుసు. కాని నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఇంట్లో వాళ్ళ దగ్గర ఎన్నాలని జాగ్రత్త పడతావు? పని మనిషిగానే ఉండమన్నారు కదా, అట్టాగుంటే ఎవరికేం ఇబ్బంది కాదు కదా చంద్రముఖి. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండి ఏం మాట్లాడుకుంటున్నారు? నువ్వు టైంకి తినాలా, ఆరోగ్యం బాగా చూసుకో. నువ్వు కూడా పార్వతి, నాకు చెప్తే సరిపోదు. అట్టాకి కాని ఈడుండి ఎక్కువసేపు మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. గోడకు కూడా చెవులుంటాయి. చెవులు పెట్టే వింటున్నానే. మీరేదో గూడుపుటాని నడుపుతున్నారనిపిస్తుంది. ఈ ఇంటికి రాబోయే వారసుల గురించే మాట్లాడుతున్నారంటే రహస్యాన్ని ఏదో మోస్తున్నారు. ఆ రహస్యం ఏ గుండెల్లో ఉందో, ఏ కడుపులో ఉందో తేల్చేస్తాను. బ్రో, మహి ఇదేనా? అవును బ్రో, చెక్ ఇట్. ఒసే పార్వతి, నీ కడుపులో ఏదైనా ఉంటే అది అలాగే సమాప్తం అయిపోతుంది. ఏమీ లేదంటే కాలు జారి చెయ్యి విరిగి మూలన పడతావు. పార్వతి, పార్వతి, ఒసే పార్వతి. వస్తున్నాను చిన్నమ్మ గారు. పార్వతి, పార్వతి, ఎక్కడున్నావే? పిన్ని ఎందుకు అలా అరుస్తుంది? పిన్ ఎందుకు అరుస్తుంది? ఇది పట్టుకో. పద. పార్వతి, అఖిలక్కకి కాఫీ కావాలంట. పార్వతి, పిన్ని, పార్వతి, ఏమైంది పిన్ని? ఏమైంది పిన్ని? అలా కేకలేసే బదులు నువ్వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. పార్వతి కలిపే కాఫీకి నేను కల్పించే కాఫీకి చాలా తేడా ఉంటుంది చిన్నబాబు. ఒసే పార్వతి, పార్వతి, ఎందుకు అరుస్తావు పిన్ని? అఖిలక్క పిలుస్తుందని చెప్పానా చిన్నబాబు? వస్తున్నాను చిన్నమ్మ గారు. పార్వతి, పార్వతి వెళ్ళకు.
పార్వతి పార్వతి విన్నా పార్వతి ఏం కాలేదుగా పార్వతి నీకేం కాలేదుగా పరుతి నీకేం కాలేదుగా ఏం కాలేదు. పడిపోతానేమోనని గుండె ఆకినంత పనైంది పెద్దబాబు గారు. భవానీ ఆంటీ వల్లే ఒక ప్రాణం పోయేది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెట్ల మీద ఆయిల్ పోసారు కదా ఆంటీ. నేనా? నువ్వు చూసావా? అవును, నేను చూశాను. ఈ ఆయిల్ బాటిల్ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఆ, ఆ, అది నూనె. నాకు తెలీదు, నేనేం పెట్టలేదు. చెప్పండి, ఈ ఆయిల్ నువ్వు ఇక్కడ పెట్టడం నేను చూశాను. అది పిన్ని మిమ్మల్ని పెద్ద బాబు. ఏంటి ఆవేశం? భవాని మీద చేతుతావా? కొట్టినా కొడతారక్క. అమ్మ తర్వాత అమ్మ పిన్నే కదక్క. మీ దొంగ ఏడుపులు ఆపండి ఆంటీ. పార్వతి కింద పడుంటే ఏం జరుగుండేది? ఏం జరుగుతుంది? కడుపు ఏమైనా పోయేదా? నోర్మై, నోటికొచ్చినట్టు మాట్లాడితే నా తమ్ముడు భార్యవని కూడా చూడండి. మీరు చేసిన పనిని నేను చూశానంటీ. అక్కడ కొబ్బరి నూనె డబ్బాని దాచిపెట్టడం నేను చూశాను. ఏమమ్మో, నేను తలకి పెట్టుకుందామని తెచ్చుకున్నాను గాని మెట్ల మీద పోయడానికి కాదు. అన్ని అబండాలు నా మీద వేయకండి. భవానీ మీద పడారిస్తే ప్రయోజనమే ఉంటుంది. పార్వతి కింద పడి ఉంటే ఏమయ్యేదో తెలుసా అమ్మా? ఏదో ఒకటి జరిగుండేది కదా. అది ఈ ఇంటికి మంచి అయ్యుండేది. అమ్మా, చంద్రముఖిని ఈ ఇంట్లో ఉండనిచ్చారు. కానీ ఈ ఇంటి విషయాల్లో తల దూర్చొద్దు అని చెప్పండి. ఆంటీ, నేనేం చాడీలు చెప్పడం లేదు, గొడవలు కూడా పెట్టడం లేదు. ఇక ఆపు పెద్ద చంద్రముఖి. పెద్ద చంద్రముఖ ఆంటీ, మీరు నన్ను పెద్ద చంద్రముఖి అన్నారా? మీరెలా అనగలిగారు? అయినా నన్ను అలా పిలిచేది మా చాముండేశ్వరి ఆంటీ ఒక్కతే. నేను నీలాంబరి ఇద్దరం కవలలమని మీకు తెలుసు కాని నన్ను పెద్ద చంద్రముఖి అని ఎవరూ పిలవరు, ఒక్క చాముండేశ్వరి ఆంటీ తప్ప. అఖిల, నువ్వు అలా పిలవడం ఏంటి? అక్క చెల్లెలిద్దరూ మనకి ఆగర్భ శత్రువులే కదా. నీలాంబరి కన్నా ఈ చంద్రముఖియే పెద్దది కదా అని అలా పిలిచాను, అంతే. చాముండేశ్వరి అలా పిలిచింది అని తన పేరుని గుర్తు చేయడం కూడా నాకు నచ్చలేదు. ఐ జస్ట్ హేట్ ఇట్.
అమ్మా, ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకుని డిస్టర్బ్ అవ్వకండి. లేవిట్. నువ్వు భవానీ మీద చెయ్యెత్తినందుకే నేను డిస్టర్బ్ అయ్యాను పెద్దబాబు. నేను ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. అయినా మెట్ల మీద ఆయిల్ పడితే కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నారా? చూసుకుని నడిస్తే తెలిసేది కదా. దేనికోసం ఇంత రాద్ధాంతం చేయాలా? చిచి. అంకుల్, మీరేమైనా అనుకోండి. వద్దమ్మా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి. మర్చిపోయిన వాళ్ళని గుర్తు చేసి ఇబ్బందులు సృష్టించకండి. ఇందాకటి నుంచి నుంచునే ఉన్నావు. కూర్చో చంద్రముఖి. మహి, ఓవర్ యాక్టింగ్ చేయకు. తనకి ఇల్లేం కొత్త కాదు. ఇంకా గెస్ట్లా చూడడం మానే. అవును మహి, ఎక్కువ మర్యాదలు చేసినా నాకు ఇబ్బందిగానే ఉంటుంది. అర్థమైందిలే. ఏమర్థమైందో ఏంటో. సర్లే గాని ముందు ఆ చాముండేశ్వరి ఎవరో ఏంటో చెప్పు చంద్రముఖి. తన గురించి ఎందుకులే, వదిలేమని చెప్పాను కదా. లేదు, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అఖిలాండేశ్వరి ఆంటీ పేరులో సగం ఉన్న చాముండేశ్వరి ఆంటీ ఎవరో తెలుసుకుంటే సగానికి పైగా సమస్యలు తీరుతాయనిపిస్తుంది. పర్లేదు చంద్రముఖి, చెప్పు. తన గురించి తలుచుకున్నా సరే ఈ ఇంటి మీద నాగపడగల వంశానికి ఉండే పగను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది మహి. నువ్వు మారిపోయావని మాకు తెలుసు. సొంత చెల్లెల్ని చంపేయమని చెప్పిందానివి మళ్ళీ మాకు ద్రోహం చేస్తావని మేము అనుకోం చంద్రముఖి. చాలా సాయం చేస్తుంది కూడా. చాముండేశ్వరి గారి గురించి చెప్పి ఇంకొంచెం హెల్ప్ చేయమంటున్నాను. నిజం చెప్పాలంటే నన్ను నీలాంబరిని త్రాచుపాముల్లా మార్చింది ఆ రాజయ్య అమెరికాలో ఉన్న చాముండేశ్వరి ఆంటీనే. ఫోన్ చేసి మాకు ప్లాన్ చెప్పేది, డైరెక్షన్స్ ఇచ్చేది. వీడియో కాల్ ఏమైనా చేసేదా? లేదు, ఎప్పుడు వీడియో కాల్ చేసేది కాదు. వాట్సాప్ లో గానీ ఫేస్బుక్ లో గానీ ఫోటోస్ కూడా అప్లోడ్ చేయదు. మా చిన్నప్పటి నుండి చాముండేశ్వరి ఆంటీ తెలుసు గాని తనని డైరెక్ట్ గా చూసే అవకాశం చాలా తక్కువ సార్లు వచ్చింది. డైరెక్ట్ గా ఎదురు నిల్చుని చెప్పేది కాదు. ఒకసారి కాల్ చేయి చంద్రముఖి, ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. అఖిల ఆంటీని ఇలా సేవ్ చేయడానికి రీజన్ తెలిసినా చాలు. ఇది కూడా కరెక్టే, నువ్వు ట్రై చేయి చంద్రముఖి. ఇదేంటి, ఇన్నేళ్లుగా వాడిన నంబర్ ఇన్వాలిడ్ అనొస్తుంది. తను అమెరికాలోనే ఉంటుందా? అవును మహి, ఇండియాకొస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. తన కొత్త నంబర్ కనుక్కో చంద్రముఖి. తన గురించి నువ్వు చెప్పడమే కాదు, తనకు ఈ ఇంటి మీదుండే పగకు సంబంధం ఏంటో నువ్వు వివరంగా చెప్పి సాయం చేస్తే నిన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకు రుణం తీర్చుకున్నదాన్ని అవుతావు. ఓకేనా? అఖిలాంటి మాటలకు నువ్వు బాధపడకు చంద్రముఖి. అలాగే ఐశ్వర్య. బంగారం, నువ్వురా, నువ్వు జాగ్రత్త. మహి, మాట్లాడకుండా ఉంటాను కానీ టైంకి తినాలన్న సంగతే మర్చిపోతున్నాను. నువ్వు రూమ్కి వెళ్ళి బంగారం, నేను వెళ్ళి ఫ్రూట్స్ ఏమైనా తీసుకొస్తాను, సరేనా? సరే, త్వరగా వచ్చేసేయ్. నువ్వు వెళ్ళు. చంద్రముఖి. మహి, ఏమైంది? ఐశ్వర్య ఉండడం వల్ల నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. మామ్ హెల్త్ కండిషన్ నీకు తెలుసు కదా చంద్రముఖి, అందుకే అలా అన్నానంతే. నువ్వు ఫీల్ అయిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోకు ప్లీజ్. అలా చేయను మహి. ఈ ఇంటికి వారసునిచ్చేంత వరకు ఎక్కడికి వెళ్ళను, ఎవ్వరేమన్నా సరే. ప్రామిస్? ప్రామిస్. ఫ్రూట్స్ తెస్తానని ఇంకా రాడేంటి? ఎక్కడున్నాడు వీడు అసలు?
బంగారం వచ్చావా? అదే చాముండేశ్వరి ఆంటీ గురించి ఏం తెలిసిందో చెప్పమని ఒట్టేయించుకుంటున్నాను. సరేనమ్మా చంద్రముఖి, మాట తప్పు కూడా చెప్తున్నాను. ఓకేనా? ఓకే. టేక్ కేర్, జాగ్రత్త. నువ్వు పద బంగారం. నేను ఇక్కడే ఉంటే కడుపులో ఉన్న బిడ్డ సంగతి దాయడం కష్టమవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. డాడ్, ఆ నంబర్కి కొరియర్ రిసిప్ట్కి మ్యాచ్ అయిందా? లేదు నాన్న, ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తాను. ఓకే. ఆల్మోస్ట్ అన్ని కొరియర్ కంపెనీ రిసిప్ట్స్తో సరిపోల్చినా ఏ ఒకటి టాలీ అవ్వట్లేదు. పెద్దబాబు గారు, ముందు భోజనం చేద్దరు కానీ రండి, తర్వాత పని చూసుకోవచ్చు. ఒక్క నిమిషం పార్వతి. ఏంటి బావా అంత సీరియస్ గా చెక్ చేస్తున్నారు? డాక్టర్ రాసిన నంబర్కు కొరియర్ డెలివరీ అయిన చలాన్స్కు ఏదైనా లింక్ ఉందేమో అని చూస్తున్నాను. లాభం లేదు పెద్దబాబు, అన్నిటితోనూ కంపేర్ చేసి చూశాను. మరి ఆ నెంబర్ ఎందుకు రాస్తారు డాడ్? ఏదో ఉంది, ఎక్కడ లింక్ అయిందనేది తెలియట్లేదు. డాక్టర్ గారు స్పృహలోకి వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదేమో బావా. అప్పటి వరకంటే ఈ నెంబర్ బట్టి ఏ విషయం మనకు పోస్ట్ చేయాలనుకున్నాడో ఏంటో అన్నది. పెద్దబాబు గారు, పోస్ట్ అంటే గుర్తొచ్చినది, పోస్ట్ ఆఫీస్ లో అడిగినారా? ఓ షిట్, యూర్ రైట్. డాడ్, క్రాస్ చెక్ చేయండి. మేక్ ఇట్ ఫాస్ట్ డాడ్. యా. ఎస్ ఎస్ పెద్దబాబు, ఇది స్పీడ్ పోస్ట్ లో ట్రేస్ అవుట్ అయింది. ఓకే. ఇది హైదరాబాద్ జోన్ లో ఉన్నట్టుంది. చూద్దాం, దొరికేలా ఉంది. యా, కర్నూలు పోస్ట్ ఆఫీస్ లో ఈ నంబర్ ట్రేస్ అవుట్ అయింది పెద్దబాబు. డాడ్, పోస్ట్ డెలివరీ అయిందా డాడ్? నాట్ ఎట్. టుమారో ఈవినింగ్ కల్లా ఎస్టిమేటెడ్ డెలివరీ అని చెప్పి ఇందులో మెన్షన్ చేసింది. థ్యాంక్స్ పార్వతి. పోస్ట్ ఆఫీస్ గురించి గుర్తు చేసి చాలా మంచి పని చేశావు. ఈ కొరియర్ కంపెనీ వచ్చినప్పటి నుంచి దాని గురించే మర్చిపోతున్నాం బ్రో. హలో శేఖర్. దేవా సార్, మీరన్నట్టే డాక్టర్ కోసం కొంతమంది హాస్పిటల్కి వచ్చి ఎంక్వైరీ చేశారు సార్. చెప్పాను కదా, డాక్టర్ గారు అయితే సేఫ్గా ఉన్నారు కదా? సేఫ్గానే ఉన్నారు సార్. శేఖర్, రేపు ఈవినింగ్ కర్నూలు పోస్ట్ ఆఫీస్కి ఒక పార్సిల్ డెలివరీ అవుతుంది. అది అక్కడున్న పర్సన్ చేతికి వెళ్ళకముందే మనం తీసుకోవాలి. ఇక నాకు వదిలేయండి సార్, కొనడమో కొట్టేయటమో ఏదో ఒకటి చేస్తాను. ఆ పార్సల్ కవరు మన చేతిలో ఉంటుంది. సీ యూ సార్. అది ఏంటి అనేది తెలిస్తే అఖిల వెనుకున్న రహస్యం ఏంటో మనకు తెలిసిపోతుంది పెద్దబాబు. కానీ మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు అమ్మకు తెలియకూడదు డాడ్.